పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు. ప్రకాశం జిల్లా మరుపుడి మండలం గుండ్లసముద్రం గ్రామంలో పాలన ప్రజల చెంతకు చేరింది. శుక్రవారం రాత్రి గ్రామంలో బస చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఉదయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామితో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వీరు విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధి హామీ లబ్ధిదారులతో సమావేశమై పనుల నిర్వహణ, వేతనాల చెల్లింపుపై ఆరా తీశారు. గ్రామంలోని మౌలిక సదుపాయాలైన రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థలను పరిశీలించి మంత్రి, కలెక్టర్ తాగునీటి ఎద్దడి కలగకుండా బోర్ నీటి నాణ్యత కూడా స్వయంగా తనిఖీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రసంగించారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరుపుడి మండల పరిషత్ అధ్యక్షుడు వాకార వెంకటరెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓపెన్ డే చెప్పింది ఏంటంటే అది లీక్ అయినప్పుడు అయితే ఇక్కడ ఒక సంపూర్ణ ఉన్నది టేస్ట్ ఉంది. గుడ్ మెయింటైన్ చేయండి. ఇదే వాటర్ ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పరిస్థితులు ఉన్నాయి. పెన్షన్లు కూడా 3 నెలల్లో కొత్త పెన్షన్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. అందువల్ల చాలా సమస్యలు మీరు ప్రధానంగా అడిగేటువంటి కూడా పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. మిగిలిన రోడ్ల మీద మాత్రం రాబోయే 3 సంవత్సరాల